హైదరాబాద్ ఎల్బీ నగర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డితో కలిసి ఆయన బైరామల్గూడ చెరువును సందర్శించారు. సుమారు 7 ఎకరాల చెరువు ఆక్రమణకు గురైందని, అక్కడున్న చెరువు పరిసర ప్రాంతాలు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని హైడ్రాకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో బైరామల్గూడ చెరువును సందర్శించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డితో కలిసి ఆయన బైరామల్గూడ చెరువును సందర్శించారు. సుమారు 7 ఎకరాల చెరువు ఆక్రమణకు గురైందని ఆయన పరిశీలించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి అప్డేట్స్. ఏదైతే హైడ్రా కమిషనర్ ఎల్బీ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఎల్బీ నగర్ లోని బైరామల్గూడ చెరువుని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఎల్బీ నగర్ ఈ పరిసర ప్రాంతాలు చిన్న చినుకు కురిసినా కూడా ఒక చెరువుని తలపిస్తుంది. దీంతో ప్రతి ఏడాది కూడా ఈ సమస్య అనేది ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గట్లేదు. దీనిపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో హైడ్రా కమిషనర్ అయితే అక్కడికి రావడం జరిగింది. దాదాపు 7 ఎకరాల చెరువుకు సంబంధించి ఆక్రమణలకు గురవడం జరిగిందనే అంశాన్ని కూడా ఆయన పరిశీలించడం జరిగింది. మరోవైపు ఏవైతే వచ్చే ఇన్లేఅవుట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఎక్కడికెక్కడ నాలాలు మొత్తం కూడా కబ్జా కూడా చేసినట్టు ఆయన గుర్తించడం జరిగింది. దీంతో వీటన్నిటిపైన కూడా ఆయన ఫోకస్ చేశారు. ఎక్కడ మొత్తం నీరు నిలుస్తుంది, ఆ నీరు నిలిచేదానికి కారణాలు ఏంటి, వివరాలన్నింటి కూడా చీఫ్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. దీనికి సొల్యూషన్ కూడా త్వరలోనే చెప్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి కూడా అక్కడికి రావడం జరిగింది. ఆయనతో కలిసి మొత్తం కూడా ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది. వీటితో పాటు ఎల్బీ నగర్, వనస్థలిపురం ఈ ప్రాంతాల్లో కూడా మొత్తం లేఅవుట్ అన్ని కూడా పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కబ్జాలకు గురవడం జరిగింది. వీటన్నిటిపైన కూడా ఆయన ఫోకస్ చేయడం జరిగింది. వీటితో పాటు నీరు నిలవకుండా అవన్నీ కూడా నేరుగా కూడా మూసిలోకి లేకపోతే స్థానిక చెరువుల్లో కలిసే విధంగా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అన్నింటినీ కూడా చేస్తాము. ఎక్కడైతే పూర్తిగా వీటి నాలాల పైన నిర్మించడం జరిగిందో నిర్మోహమాటంగా వాటన్నింటిని కూడా తొలగిస్తాము. దీనికి సంబంధించి కూడా స్థానిక అధికారులతో అందరితో కూడా చర్చిస్తామంటూ కూడా ఆయనైతే చెప్పడం జరిగింది. దాదాపుగా అంబర్పేట వరకు కూడా ఏదైతే హైదరాబాద్ పెద్దంబర్పేట వరకు కూడా ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా ఆయనైతే పరిశీలించడం జరిగింది. మరొక వారం రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి యాక్షన్ ని కూడా తీసుకుంటామంటూ స్థానికులకైతే ఆయనైతే హామీ ఇవ్వడం జరిగింది. శిలా. థ్యాంక్ యూ ఆర్కే.